ఈరోజు నా ప్రసంగం యొక్క అంశము ద పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ ప్రైజ్. స్తుతిలో, ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలామంది అమ్మో పవర్ అంటే దేనిలో ఉంటుందంటే అండి, పవర్ఫుల్ మెడిసిన్స్లో పవర్ ఉంటుందండి అనుకుంటారు కదండి. పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అంటారు. డాక్టర్స్ కొన్నిసార్లు చిన్న డోస్తో స్టార్ట్ చేస్తారు. అది ఎంత వేసుకున్నా తగ్గకపోతే డాక్టర్స్ అంటారు కదా, మళ్ళీ వారం తర్వాత కనబడండి, 2 వారాల తర్వాత కనబడండి అంటారు. కొంతమంది కనబడరు, ఇంకా డాక్టర్ కనబడరు, వ్యాధంతా ముదిరిపోయాక అప్పుడు వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటారు ఇంకా చాలా ఇబ్బంది అమ్మ, పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ పెట్టాలి, అవి వేసుకోవడం వల్ల మీ దేహం కూడా బలహీన పడిపోద్ది, అందుకని ఈ మందులు వాడితే తప్ప తగ్గదంటారు. సో మెడిసిన్స్లో పవర్ ఉంది. వ్యాధిని అణచగలిగిన, లేకపోతే బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ను తగ్గించగలిగిన పవర్ మెడిసిన్స్లో ఉంటుంది. మనందరికీ తెలుసు న్యూక్లియర్ పవర్ అంటారు కదా, న్యూక్లియర్ బాంబ్స్, యాటమ్ బాంబ్స్. ఈ రోజుల్లో ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీస్ ఏవంటే పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్, లేకపోతే న్యూక్లియర్ బాంబ్స్, యాటమ్ బాంబ్స్ తయారు చేసే వాళ్ళని, ఆ దేశాలను చూసి మిగతా దేశాలందరూ భయపడుతుంటారు. అమ్మో వారి దగ్గర చాలా పవర్ ఉందండి, వారి మీదకి మనం వెళ్తే అంత ఈజీగా మనం జయం పొందలేము, గెలుపు పొందలేమని. కానీ ప్రతి విశ్వాసికి దేవుడు ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటంటే వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన శక్తి మనకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సో వెన్ వి ప్రేస్, ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుని శక్తి మన జీవితంలో విడుదలై ఆయన శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనము గమనించగలం. అపోస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి 31వ వచనం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి 33వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. పౌలు సీల ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఎవరికి కూడా జరగాలని కోరుకోము. అలాంటి అవమానకరమైన, ఇబ్బందికరమైన శ్రమ పౌలు సీల మీదకి వచ్చింది. ఏం జరిగింది వారికి అంటే 23వ వచనాలు చదివాం కదా, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టుచుండిరి. చాలా దెబ్బలు కొట్టారంట పౌలు సీలని. చాలా దెబ్బలు ఎందుకు కొట్టారు? పౌలు సీలు ఎవరికైనా మోసం చేశారా, అన్యాయం చేశారా? ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తుంటే ఒక ప్రాంతంలో దొంగలు బాగా దొంగతనాలు చేస్తున్నారంట ఊర్లో. ఊర్లో వాళ్ళు గట్టిగా పట్టుకొని దెబ్బలు కొట్టేసి ఒక స్తంభానికి కట్టేశారంట. సో పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వాళ్ళని ఏం చేయాలో అది చేశారంట. ఇప్పుడు పౌలు సీలలను చాలా దెబ్బలు కొట్టారు. ఎందుకు చాలా దెబ్బలు కొట్టారంటే వారు తప్పుడు పని చేసినందుకు కాదు దెబ్బలు తినింది, దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉంటూ బంధించబడిన వారిని విడుదల చేసినందుకు దెబ్బలు తిన్నారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మేలు చేసినందుకు మేలుకు ప్రతిగా కీడు పొందుకున్నారు. యేసయ్య కూడా ఈ లోకంలో మేలు చేశాడు అందరికీ, కానీ ఆయనకు మనుషులు ఏం చేశారంటే తిరిగి కీడు చేశారు కదండి. ఆయన ఎవ్వరికి కూడా కీడు చేయలేదు. ఈ లోకంలో జీవించినప్పుడు అందరినీ క్షమించారు, అందరినీ ప్రేమించారు, కానీ ఆయన మేలుకు ప్రతిగా కీడు పొందుకున్నాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇతరులకి మేలు చేసి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అంటే మేలు చేశాను కాబట్టి మేలు వస్తుంది అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం సిద్ధపడి ఉండాలి. ఏంటి తెలుసా, మేలుకి మేలే వస్తుంది, కానీ కొన్నిసార్లు మేలుకి బదులు కీడు వస్తుంది. దాన్ని కూడా మనము
రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ పౌలు శీలలు చేసిన పని ఏంటంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమెను చూడగానే పౌలుకు శీలకు జాలి కలిగింది. పౌలు భక్తుడు ఆమెలో ఉన్న అపవాదిని గద్దించగానే ఆమె విడుదల పొందిందంట. విడుదల పొందగానే ఆమె ద్వారా డబ్బును సంపాదిస్తున్న, బిజినెస్ చేస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి పౌలు శీల మీద కోపం వచ్చి, ఆమె దయ్యాల చేత పీడించబడినా వారికి ఇబ్బంది లేదు కానీ వారికి మాత్రం డబ్బులు రావాలన్నమాట. అందుకని ఆమె నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టినందుకు పౌలు శీలలను చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేశారు. ఇప్పుడు పౌలు శీలల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. చెరసాలలో పడేశారంటే రేపు పొద్దున తీర్పు ఏముంటుందో తెలీదు. మనం చూడండి, చిన్న కష్టం రాగానే వి ఇమాజిన్ ద వర్స్ట్. అవునా కదా? అవునా కదా? చిన్న కష్టం రాగానే ఇది అలా అయిపోద్దేమో, ఇలా అయిపోద్ది, ఇంకా ఏం అయి ఉండదు, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. కానీ మనం ఊహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో కూర్చుని వారి శారీరక పరిస్థితి ఏంటి, ఫిజికల్గా వారి పరిస్థితి ఏంటంటే చాలా దెబ్బలు కొడితే నొప్పేస్తుందా వేదా? వాళ్ళేం సూపర్ మ్యాన్లు అండి? సూపర్ మ్యాన్లేం కాదు కదా. సూపర్ గాడ్ వారికి ఉన్నాడు కానీ బట్ దేవర్ ఇన్ దర్ బాడీస్, శారీరకంగా ఒక మనుషులుగానే ఉన్నారు కాబట్టి చాలా దెబ్బలు కొడితే ఐ బిలీవ్ దేర్ బాడీస్ వర్ సోర్ విత్ ద పెయిన్. నొప్పితో ఒళ్ళంతా ఒక పుండులాగా అయిపోయి ఉంటుంది. బాడీ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఏంటి పరిస్థితి? ఇతరులకు మేలు చేసినందుకు మాకెందుకు ఈ కష్టం వచ్చింది? రేపు ఉదయాన మమ్మల్ని ఒకవేళ మా ప్రాణం తీసే ప్లానింగ్ కూడా వేయచ్చు, చెప్పలేము. సో ఈ శిక్షతో, ఈ బాధతో మేము తప్పించుకుంటామో లేదో కూడా మాకు తెలీదు. సో ఒక మాటలో చెప్పాలంటే వారి మనసు బాగలేదు, వారి ఆరోగ్యం కూడా బాగలేదు. ఒకవేళ మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తే కొంతమంది ఏం చెప్తుంటారు తెలుసా అండి? మీరు స్తుతించండి 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 అంటారు కానండి, మనసు బాగాలేదండి ఏం స్తుతించమంటారు? ఇంకొంతమంది అంటారు వాళ్ళంతా రోగాలేనండి, దేహం అంతా వ్యాధులేనండి, ఏం స్తుతించమంటారు? చాలాసార్లు స్తుతించడానికి, ప్రార్థించడానికి మనం కొన్ని సాకులు వెతుకుంటాం, కొన్ని రీజన్స్, కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్తాం. అదేంటంటే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇదంతా పోయాక అప్పుడు ప్రార్థన చేస్తాను, అప్పుడు దేవుని సన్నిధిలో నేను సమయము గడుపుతాను. కొన్నిసార్లు అంటే నా మైండ్ బాగాలేదండి, ప్రార్థన చేయాలంటే నా మైండ్ బాగుండాలి కదా. నీ మైండ్ ఎప్పుడు బాగాది, ఇంకా అపవాది నీ మైండ్ని ఎప్పుడు ఒక స్పూన్ పెట్టి తిప్పినట్టు తిప్పుతానే ఉంటాడు తెలుసా అండి. నా మైండ్లో ఉన్న అలజడ అంతా పోయి నేను ఒక పీస్ఫుల్గా రెస్టింగ్ మోడ్లోకి వచ్చాక, కొంతమంది ఫ్రెష్ మైండ్ ఉండాలనుకుంటారు. ఫ్రెష్ మైండ్ ఎక్కడ ఉంటుందండి? ప్రపంచం అంతా పొల్యూషన్, అవునా కదా? ఫ్రెష్ ఎయిరే దొరకట్లేదు మనకి, ఫ్రెష్గా ఏది ఫ్రెష్ కూరగాయలు కూడా దొరకట్లేదు, అన్నీ ఫ్రీజర్లో పెట్టుకొని ఆ తర్వాత వాటిని తింటూ ఉన్నాము. చాలాసార్లు ఫ్రోజన్వి తీసుకొని, పాశ్చాత్య దేశాల్లో అయితే దాదాపు అన్నీ ఫ్రోజనే వాళ్ళు వాడేది, కూరగాయలు ఫ్రోజనే, ఆ తర్వాత చికెన్, మటన్, నాన్ వెజ్ అన్నీ కూడా ఫ్రోజన్ వాడుతూ ఉంటారు. ఫ్రోజన్ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యం కూడా అంత మంచిగా ఉండదు, ఫ్రెష్ ఏమి దొరకట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం నా మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తానండి, మైండ్ ఫ్రెష్ అయ్యి చికాకులు అన్నీ పోయాక అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తాను. కానీ పౌలు శీలలు అసలు వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనే చేయట్లేదండి. దే డిడ్ నాట్ థింక్ అబౌట్ దేర్ సర్కమ్స్టాన్స్. ఏంటి చెరసాలలో ఉన్నాం, చేతులన్నీ ఇలా బిగించేసి ఉన్నాయా? చేతులు బొండలు వేసి బిగించి ఉన్నాయి అంటే డెఫినెట్లీ దేవర్ ఇన్కన్వీనియంట్, ఇబ్బందిగా ఉంటుంది, అవునా కదా? చేతులకన్నీ సంకెళ్ళు వేసి, కాళ్లకు చేతులకి సంకెళ్ళు వేసి బిగించేస్తే కనీసం కదలడానికి కూడా వారికి అవకాశము లేదు. కొంతమంది అనుకుంటాం అంత నాకు ఐడియల్గా ఉండాలండి, చిన్న సౌండ్ రాకూడదు, చిన్న పని కూడా గుర్తు రాకూడదు, అంత బాగున్నప్పుడు అప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేస్తాను. నువ్వు ఐడియల్ సర్కమ్స్టాన్సెస్ కోసం చూసావంటే ప్రార్థన చేయడానికి అవసరం రాను కూడా రావు. బట్ వీ మస్ట్ లెర్న్ టు ప్రే అండ్ ప్రేజ్ వేర్ ఎవర్ వీఆర్. ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థించటం, స్తుతించటము అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. 25వ వచనం చూడండి. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. వాట్ వాజ్ పాల్ అండ్ సైలస్ రెస్పాన్స్ టు సఫరింగ్? సఫరింగ్ రాగానే ఏం చేస్తున్నారు పౌలు శీల శ్రమలో ఏం చేస్తున్నారు?
ఈరోజు శ్రమ మనకు వచ్చినప్పుడు మనం కూడా అదే చేయాలి అన్న ఒక మాదిరి వారు విడిచిపెట్టారు. పౌలు శీల శ్రమ రాగానే తిట్టట్లేదు. కొంతమందికి నొప్పి, బాధ, వేదన రాగానే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పాలా? మనకి స్ట్రెస్ ఉంటే విసుగొచ్చేస్తా ఉంటుంది. మనకి దేహంలో ఆరోగ్యం బాగాలేకపోతే అందరి మీద అరిసేస్తూ ఉంటారు. అవునా కదా? స్త్రీలు కూడా కొన్నిసార్లు కాన్పు సమయంలో అరిచేయాలనిపిస్తుందంట, కోప్పడిపోవాలనిపిస్తుందంట. ఎందుకంటే అమ్మో ఈ నొప్పిని, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్స్ మీద అరిసే వాళ్ళు ఉంటారు, నర్సుల మీద అరిసే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఆయనకు పేషెన్సే ఉండదు, కనపడిన ప్రతి వాళ్ళని తిట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు పౌలు శీల చెరసాలలో ఉన్నారు, బంధించబడిన స్థితిలో ఉన్నారు. వారు ఎవరి మీద కోపగించుకోవట్లేదు, ఎవరి మీద కూడా వారి ఫ్రస్ట్రేషన్ చూపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ రెస్పాన్స్ టు సఫరింగ్ వాజ్ ప్రేయర్ అండ్ ప్రైజ్. వారు శ్రమలో ఏం చేస్తున్నారు? శ్రమలో వారి ప్రతిస్పందన ఏంటంటే స్తుతించటం, ప్రార్థించటం. హల్లెలూయా. సో దేవుని ప్రజలకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వే కారణం. మనం అది కూడా చేస్తూ ఉంటాం కదండి. ఒక కష్టం రాగానే భార్య అంటది మీరే కారణం అండి కష్టం రావడానికి. భర్త అంటాడు నువ్వే కారణం అంటాడు. కొన్నిసార్లు పిల్లల దగ్గరకు వచ్చి నువ్వే కారణమే, నువ్వు ఇలా చేయకపోయింటే మనకి కష్టం వచ్చిండేది కాదు. కొన్నిసార్లు అమ్మని తిడుతూ ఉంటారు, నాన్నని తిడుతూ ఉంటారు. అవునా కదా? తోబుట్టుని తిడుతూ ఉంటారు. ఒక శ్రమ రాగానే వీ ట్రై టు బ్లేమ్ సంబడి. ఎవరో ఒకళ్ళని మనము మీరే దీనికి కారణం అని చెప్పాలని చూస్తాము, కోపంగా ఉంటాము, విసుగుదల ప్రదర్శిస్తూ ఉంటాము. ఈ పరిస్థితి నుండి ఎప్పుడు విడుదల వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ చాలాసార్లు దేవుని మీదకి మాత్రం ఫోకస్ వెళ్ళదు. కానీ పౌలు శీల భయంకరమైన శ్రమలో, చెరసాలలో ఉండి రేపేమవుతుందో కూడా తెలీదు. కానీ వాళ్ళకు ఒకటి తెలుసు, దేవుడు మాతో చెరసాలలో కూడా ఉన్నాడు అని. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలోకి వెళ్ళినా దేవుడు అక్కడ కూడా మనతో పాటు ఉండేవాడు. హల్లెలూయా. పౌలు శీల దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే 25వ వచనం చివరి భాగం, ఖైదీలు వినుచుండిరి. ఒక మాట చెప్పమంటారా? శ్రమలో మన ప్రతిస్పందన ఆ శ్రమ నుండి మనం ఎలా బయటపడతామో అనేది నిర్దేశిస్తుంది. శ్రమలో మన ప్రతిస్పందనను మన చుట్టూ ఉన్నవారు కూడా చూస్తూ ఉంటారు. చాలాసార్లు అనుకుంటే శ్రమ నాకు వచ్చింది కాబట్టి నా బాధ ఎవరికి తెలుసండి, నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకు తెలుసండి. ఐ నో ద పెయిన్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఐ నో వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్ అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఉంటారండి అత్తగారులు కోడల్ని వేధిస్తారు. అమ్మా ఎందుకమ్మా అట్లా ఎండు చేపని ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తున్నావు కోడలు అంటే ఆమె ఏమంటుంది తెలుసా? మా అత్తగారండి నన్ను మామూలుగా వేపలేదండి, అదంతా నా మనసులో ఉంది, ఇప్పుడు నా రివెంజ్ నా కోడల మీద. కొన్నిసార్లు మనం కొన్ని విధాలుగా ప్రవర్తిస్తూ దానికి ఇంకేదో కారణం అని చెప్తూ ఉంటాం, కానీ మనం ఒకటి మర్చిపోతాం. అదేంటంటే మన జీవితంలో ఒక్కొక్క పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తామో అది చాలామంది గమనిస్తున్నారు అని మర్చిపోతాం. ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసి దాటిపోవాలని చూస్తుంటాం. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే అక్కడ కూడా వారి ప్రతిస్పందనను చూస్తున్న సాక్షులు కొంతమంది ఉన్నారు. దేర్ వర్ సమ్ పీపుల్ హూ వర్ లైవ్ విట్నెసెస్ ఆఫ్ పాల్ అండ్ సైలస్ ఫెయిత్ ఇన్ ద ప్రిజన్. చెరసాలలో పౌలుకు శీలకున్న విశ్వాసాన్ని గమనిస్తున్న ఖైదీలు ఉన్నారు. హల్లెలూయా. సో మన చుట్టూ మనల్ని గమనిస్తున్న వారికి మనం ఏం చూపిస్తున్నాం? మనము మన ప్రతిస్పందనల ద్వారా వాట్ ఆర్ వి టెల్లింగ్ ద వరల్డ్? ప్రపంచానికి మనం ఏమి చెప్తూ ఉన్నాము? యుక్రెయిన్ అనే దేశంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఆఖరిగా ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు వ్లాడ్. ఆ వ్లాడ్ అనే వ్యక్తి తల్లి డెలివరీ టైంలో షీ హ్యాడ్ అ కాంప్లికేషన్. కొంచెం ఇబ్బంది అయ్యి ఆ బాబు పుట్టాడు, కానీ తన ఐలిడ్స్ ఒకటొక సైజులో ఉంటుంది, ఇంకొక సైజులో ఉంటుంది అనమాట. సో చిన్న తేడా ఉంటుంది రెండు కళ్ళకు. సరే ఆ కుటుంబం యుక్రెయిన్లో మరి అలా జీవిస్తూ ఉండగా కొంతకాలం తర్వాత వారు అమెరికా దేశానికి మూవ్ అవ్వడం జరిగింది. అమెరికా దేశానికి వచ్చిన తర్వాత యుక్రెయిన్లో వారికి ఇంగ్లీష్ కానీ అవేమీ తెలియదు. సో ఈ కుటుంబం అంతా ఒక్కసారిగా అమెరికాకి రాగానే ఈ అబ్బాయికి భాష రాదు. సో ఇంగ్లీష్ రాకపోతే స్కూల్కి వెళ్తే ఎవరు ఫ్రెండ్స్ అవుతారండి? మాట్లాడితేనే కదా, కమ్యూనికేషన్ ద్వారానే ఫ్రెండ్షిప్ అనేది ఒక బాండింగ్ ఏర్పడుతుంది. సో హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్. ఒక టీనేజ్కి వచ్చేసరికి 13 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఈ అబ్బాయిని అందరూ ఒకలాగా చూస్తూ ఉండేవారంట, గమనిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ రెండు కళ్ళు కొంచెం తేడాగా ఉన్నాయని. కొంతమంది అతని దగ్గరకు వచ్చి పేరు కూడా అడిగేవారు కాదంట. నీ కళ్ళకి ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిందా?
నీ కళ్ళకి ఏదైనా లోపం ఉందా, ఏదైనా ప్రమాదం జరిగిందా, ఏంటి దీనికి కారణం అని చాలామంది వచ్చి తనని అడుగుతూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి హీ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ హిజ్ అపియరెన్స్. తన యొక్క రూపాన్ని గూర్చి ఒక అభద్రత భావం తనలో ప్రారంభము అయిపోయిందంట. ఎందుకంటే ఎటు వెళ్తున్నా అందరూ నా కళ్ళను చూస్తున్నారు, నా కళ్ళు బాగాలేవని గమనిస్తున్నారు, ఐ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్, నాకు మంచిగా అనిపించట్లేదు సమాజంలో తిరగడానికని ఒక అభద్రత భావం, లోపల ఒక ఆత్మన్యూన్యత భావం తనలో వచ్చేసింది. ఆ టైంలో మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. సో దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. యేసయ్యా, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిపోయి నేను చనిపోవాలి, ఎందుకంటే ఈ స్ట్రగుల్, ఈ సఫరింగ్ నా వల్ల అవ్వట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటే అది పాపం నాకు తెలుసు, కాబట్టి ఏదో ఒక యాక్సిడెంట్లో నేను ఉండేలా చేయి, ఆ యాక్సిడెంట్లో నా ప్రాణం పోతే ఇక ఈ అభద్రత భావంతో నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరము లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం మన చిన్న చిన్న టెంపరీ ప్రాబ్లమ్స్కి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తూ ఉంటాం. అసలు అవి పెద్ద సమస్యలు కూడా కాదు, కానీ వాటిని మళ్ళీ 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 చూడడం ద్వారా కొన్నిసార్లు మన సమస్యలే మనకంటే చాలా పెద్ద సైజులాగా మనకు కనబడుతూ ఉంటాయి. సరే, ఆ వ్యక్తి ప్రార్థన చేసినట్టే కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరిగాయి, కానీ దేవుడు మాత్రం తప్పించేసేవాడంట, ఏమీ అయ్యేది కాదు. సరే, కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు తన మందిరంలో వెళ్ళి కూర్చుంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడంట. ఇప్పటి వరకు నువ్వు వాక్యాన్ని చదివావు, కానీ నా వాక్యాన్ని నువ్వు భుజించి ఇప్పటి నుండి స్టార్ట్ ఈటింగ్ మై వర్డ్. అంటే లిటరల్గా వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకో. ఊరికి అలా చదివి వదిలేయడం కాదు, రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాను, రోజుకు 5 వచనాలు చదువుతున్నాను అన్నట్లు చదవడం కాదు. స్టార్ట్ అప్లయింగ్ ద స్క్రిప్చర్స్ అని ఒకరోజు మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు తనతో సూటిగా ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడితే ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఒక రూమ్లో తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పదే 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 పఠించడం ప్రారంభించాడంట. పఠిస్తూ ఉండగా ఒకరోజు దేవుడు తనతో మాట్లాడాడంట, నీ అసలైన రూపము ఈ బయట కనబడుతున్న రూపము కానే కాదు. ఈ బయట కనబడుతున్న రూపం ఏంటంటే నీ ఎముకల మీద చర్మం కప్పబడి ఉంది అది, కానీ ఇది కాదు నీ అసలైన రూపము. నీ అసలైన రూపం ఏంటంటే నువ్వు లోపల నీ అంతరంగంలో నువ్వు ఏదై ఉన్నావో అది నీ అసలైన రూపము. నువ్వు నా కుమారుడవు, అది నీకు ఈ లోకంలో ఉన్న గుర్తింపు. అంతేగాని నీ రూపాన్ని బట్టి, నీ కళ్ళని బట్టి, నీ హైట్, నీ పర్సనాలిటీ, దీని గురించి కాదు నువ్వు బాధపడాల్సిందని దేవుడు తనతో సూటిగా మాట్లాడారంట. సో అప్పటి నుండి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే తన జీవితానికి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాడో, బయటకైతే అలాగే ఉన్నాడు. నా కళ్ళని స్వస్థపరిచయ్యా, నా కళ్ళని స్వస్థపరిచయ్యని చాలాసార్లు అడిగాడంట. అప్పటికి దేవుడు కళ్ళు అయితే అలాగే ఉంచాడు, కానీ తన హృదయాన్ని స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. సో హీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. తనను తాను ఒక నూతనమైన విధానంలో చూసుకోవడం ప్రారంభించాడు. ఇక నుండి ఎవరు ముందుకెళ్ళినా వాళ్ళు నా కళ్ళు చూస్తున్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారా అని ఆలోచించట్లేదంట. అప్పటి నుండి ఇంకెవరు ముందుకు వెళ్ళినా వారికి దేవుని గురించి చెప్పడం, చాలా సాదాసీదాగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆ ఆత్మన్యూనత భావం తనలో ఉండి దేవుడు తీసివేశాడు. ఆ తర్వాత నుండి ఆశ్చర్యం ఏంటంటే ఎవరు కూడా నీ కళ్ళకి ఏమైందని ఎప్పుడు అడగలేదంట. నీ కళ్ళకి ఏమైందని ఎప్పుడు అడిగేవారు కాదు. చాలా నార్మల్గా సంభాషణ చేస్తూ వచ్చారు. అండ్ దెన్ ఫైనలీ తన జీవితంలో ఆయనను దేవుడు తన సేవకు పిలుచుకొని ఒక బలమైన సేవను దేవుడు తనతో జరిగించుకుంటున్నాడు. లాస్ట్ మన వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో కూడా బ్రదర్ బెన్నీ ప్రసాద్ గారు మన మధ్యలోకి వచ్చారు. ఆయన సాక్షిని మీరు అందరూ విని ప్రభావితం చెందారని నేను నమ్ముతున్నాను. బ్రదర్ తన సాక్ష్యంలో ఒక మాట చెప్పారు, ఏంటంటే నాకు ఒక స్త్రీ లాంటి స్వరం ఉంది, ఒక ఫెమినైన్ వాయిస్ ఉంది. అపవాది చాలాసార్లు నన్ను బాధ పెట్టేవాడు, అధైర్యపరిచేవాడు. ఏమనంటే ఈ స్వరంతో నువ్వు ఎవరికి చెప్తావు నీ సాక్ష్యం, ఈ స్వరంతో నువ్వు సువార్త ఎవరికి ప్రకటిస్తావు, మనుషులు నిన్ను వేరేలాగా చూస్తారని. ఒకసారి బ్రదర్ చెప్పారు కదా, ఒక షాప్కి ఫోన్ చేస్తే చైర్స్ కోసం ఆర్డర్ చేస్తే వాళ్ళు అన్నారంట చైర్లు రెడీగా ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళండి అన్నారంట. సరే బ్రదర్ వెళ్ళి ఇందాక ఫోన్ చేసాం కదండి, చైర్స్ రెడీగా ఉన్నాయా అని అడిగాం కదా అంటే వాళ్ళు అన్నారంట, లేదండి ఇందాక ఒక మేడం గారు ఫోన్ చేశారు, ఆ మేడం గారి కొరకు ఈ కుర్చీలన్నీ పక్కన పెట్టాము, ఇంకా మీకు ఇవ్వడానికి కుర్చీలు లేవనగానే చాలా బాధ. ఆ రోజు మనందరం నవ్వాం కదండి, ఎందుకంటే ఇట్ సౌండెడ్ ఫనీ, కానీ దాని వెనకాల చాలా పెయిన్ ఉంది కదా. ఒక పురుషునిగా తను ఉండి ఒక మేడం గారు నాతో మాట్లాడారనగానే చాలా బాధ కలిగిందంట. బ్రదర్ మళ్ళీ షాప్లో ఉండి బయటికి వెళ్ళి ప్రభు నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వనగానే దేవుడు ఒక ఐడియా ఇచ్చారంట. ఐడియా ఏంటంటే మళ్ళీ షాప్కి ఫోన్ చేసి మేడం గారు
ఒక అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తారు, ఆ అబ్బాయికి చైర్స్ ఇవ్వండి అని చెప్తే, సో మళ్ళీ తను వెళ్ళి, ఇందాక మేడం గారు ఫోన్ చేశారు కదండి, ఆ మేడం గారు నన్ను పంపించారు, చైర్లు ఇవ్వండి అనగానే కుర్చీలు ఇస్తే తీసుకొని వెళ్ళారండి. సరే, ఆ సంఘటన చెప్పినప్పుడు ఒక విషయాన్ని వివరించారు బ్రదర్. ఏమనంటే, నా స్వరాన్ని బట్టి అపవాది నన్ను చాలాసార్లు కృంగదీసేవాడు, డిస్కరేజ్ చేసేవాడు. బ్రదర్ తన స్వరాన్ని చూసుకుంటూ కూర్చొని ఉంటే తను ప్రపంచానికి దీవెనకరంగా ఈరోజు అయిండేవాడు కాదు. ఇందాక నేను చెప్పాను పాస్టర్ గురించి, పాస్టర్ వ్లాడ్. ఆయన కళ్ళను గురించి ఆలోచిస్తున్నాలో ఈ లోపం ఉంది కాబట్టి నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేను, నేను మనుషుల ముందుకి వెళ్ళలేను, మనుషులు నన్ను అంగీకరించరేమో అనే భావనలో ఉండిపోయింటే ఈరోజు దేవుని చేతిలో ఒక పాత్రగా ఆయన వాడబడి ఉండేవాడు కాదు. నీ జీవితంలో ఏది నువ్వు దేవుని కొరకు ముందుకు సాగకుండా, ఏ సర్కమ్స్టాన్స్, ఏ పరిస్థితి నీకు ఒక హిండ్రెన్స్గా ఉంది? పౌలు సీల జైల్లో కూర్చున్నారు. వారి చేతులకున్న సంకెళ్ళు వారిని దేవునికి ప్రార్థన చేయకుండా ఆపలేకపోయాయి. హల్లెలూయా. వారి ఒంటి మీద తగిలిన దెబ్బలు వాసిపోయి ఉంటాయండి. బహుశా రక్తం కూడా కారుతూ ఉండుండొచ్చు, గట్టిగా తగిలి ఉంటే దెబ్బలు. ఆ వూండ్స్, ఆ పెయిన్ ఏది కూడా వారు దేవుని స్తుతించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా వారిని ఆపలేకపోయింది. లెట్ మీ టెల్ యూ సంథింగ్. If you are a child of God, nothing in this world should stop you from praying to Him and praising Him. Hallelujah. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ ప్రపంచంలో దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా నన్ను ఈ ప్రపంచంలో ఏ పరిస్థితి కూడా ఆపడానికి వీలు లేదు. హల్లెలూయా. పౌలు సీల ఆ సమయంలో సంఖ్యల నుండి విడిపించుకోలేరు. చుట్టూ పహారా పెట్టారు సైనికులని. ఆ జైలుకి ఇన్ఛార్జ్ ఉన్నాడు, జైలర్ ఉన్నాడు. సో ఇంకా వాళ్ళు బయటకైతే రాలేరు. కానీ వారు చేయగలిగింది మాత్రం ఒకటి ఉంది, దేవునికి ప్రార్థన చేయడం. ప్రభువా, ఈ పరిస్థితి నుండి మాకు విడుదల దయచేయని దేవుని స్తుతించడం. ఎందుకంటే ప్రభువా, నీ పరిచర్య చేసినందుకు, మాకు ఈ సఫరింగ్ వచ్చినందుకు నీకు స్తోత్రాలని. హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన తప్పులు చేసేసి మళ్ళీ దానివల్ల ఒక ఇబ్బంది వస్తే దేవుడి కోసం మనం ఏదో ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అయిపోతాం. అర్థమవుతుందండి? ప్రభు కొరకు శ్రమ పడ్డం అంటే ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమను పొందుకుంటే, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు శ్రమ పొందితే అది క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పడుట. అంతేగాని తెలివి తక్కువతనం వలన, తొందరపాటు వలన, మన అవిధేయత వలన మనం ఇబ్బంది పడిపోయి దేవుని కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను అనుకుంటే అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు పౌలు సీల వారు చేయగలిగిన పరిచర్య ఏమీ లేదు. వారు చేయగలిగిందల్లా ప్రార్థించడం, స్తుతించడం. బహుశా నీ జీవితంలో కూడా ఒక చెరసాలలో బంధించబడినట్లుగా నీవు ఉన్నావేమో. చెరసాలలో బంధించబడ్డం అంటే ఏంటంటే, మేబీ దేర్ ఆర్ సర్టన్ థాట్స్ దట్ ఆర్ జస్ట్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. కొన్ని రకాలైన ఆలోచనలు నిన్ను మాటి మాటికి బాధిస్తున్నాయేమో. నీకు బయటకు రావాలనుంది, ఆలోచనలను ఆపుకోవాలనుంది, ఆలోచనల నుండి విడుదల పొందాలనుంది, కానీ నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. మేబీ ఒక అడిక్షన్, ఒక వ్యసనానికి బానిస అయిపోయి విడుదల పొందాలని ఉంది కానీ విడుదల పొందుకోలేని స్థితి. అది కూడా ఒక చెరసాల లాంటిదే. సో ఏదైనా ఒక దేవునికి ఇష్టం లేని ఒక ఆలోచనలో మనం చిక్కుబడి ఉన్నా, ఇట్స్ ఆల్సో లైక్ బీయింగ్ ఇన్ అ ప్రిజన్. ఫిజికల్గా మనం చెరసాలలో ఉన్నట్లు కాకపోయినా మానసికంగా ఒక రకమైన బంధించబడిన స్థితిలో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. బంధించబడిన స్థితిలో నుండి మనం విడుదల పొందాలంటే బంధకాలలో ఉన్నప్పుడే స్తుతించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా. సో మనం చేయగలిగింది మనం చేస్తే, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు అన్నీ దేవుడే చేసేయాలండి అని. దేవుడు అంటాడు, నువ్వేం చేయాలో నువ్వు చేయి, నువ్వేం చేయగలవో అది నువ్వు ఫస్ట్ ఒక స్టెప్ వేయి, నెక్స్ట్ స్టెప్స్ అన్నీ నేను తీసుకుంటాను అంటాడు. హల్లెలూయా. యూ వాక్ విత్ ఫెయిత్, యూ మూవ్ విత్ ఫెయిత్, యూ గో అహెడ్ విత్ ఫెయిత్, ఐ విల్ డూ వాట్ ఐ కెన్ డూ. సో